వివిధ అంశాలపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు. సార్, తెలంగాణకు సంబంధించి ఒక అంశం చూద్దాం సార్. స్కిల్ హబ్గా తెలంగాణ అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా సమస్య తీరదు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా వెనుకబడి ఉన్నారని నిన్న సీఎం మాట్లాడారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు డెవలప్ అవ్వాలి అని. అయితే 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు కూడా ప్రకటిస్తామని అంటున్నారు. బట్ ఇన్ని వేల ఉద్యోగాలు ప్రకటించినప్పటికీ కూడా ఆ నిరుద్యోగ సమస్య అనేది తీరుతుందా? ఇక్కడ తెలంగాణ ఏర్పాటు నేపథ్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ప్రాతిపదికన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది ఏర్పడి అన్నేళ్ల ఉద్యమం కూడా ఈ నేపథ్యంలోనే జరిగింది. దీంట్లో కీలకమైనటువంటిది నియామకాలు. అంటే యువతరానికి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం ఏర్పడినటువంటి రాష్ట్రం 10 ఏళ్ల పాటు. అప్పుడు బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఏ రూపం మార్చుకున్నా కూడా వాళ్ళ 10 ఏళ్ల పరిపాలన, 9.5 ఏళ్ల పరిపాలనలో నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో యువతలో నిర్వేదము, నిరుత్సాహము, అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు. అందుకనే బీఆర్ఎస్ ఘోరమైనటువంటి ఓటమికి చవి చూసింది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధానంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద దృష్టి సారించింది. ఇది చాలా కీలకమైనటువంటిది ఆ ప్రభుత్వానికి. అందుకోసమనే ప్రధానమైనటువంటిది ఏంటి, స్కిల్ డెవలప్మెంట్. స్కిల్లో అక్కడ ఎవరైతే ఏ స్థాయిలో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ విధమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఆ నైపుణ్య శిక్షణ ప్రభుత్వం వైపు నుంచి అందిస్తే వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా పరిశ్రమలు ఆ ప్రాంతానికి రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణ హైదరాబాద్ కానివ్వండి, హైదరాబాదు పారిశ్రామికంగా ఐటీ కానీ మిగతా అన్నిటికీ ఒక కేంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి నైపుణ్య శిక్షణ గిన సరైన స్థాయిలో ఇస్తే వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే సరైన దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున 2 నెలలు టార్గెట్ పెట్టుకొని వాళ్ళకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ముందు టార్గెట్ 35,000 ఉద్యోగాలు ఈ 2 నెలల్లో ఇవ్వాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకోవడం, ఇది ఒక మంచి ప్రయత్నం కూడా. దీన్ని మళ్ళీ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ దీన్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యువత ఇంతకు ముందు 5 ఏళ్ళు కానీ 10 ఏళ్లలో పక్కన ఉన్నటువంటి చెన్నై, అదేవిధంగా బెంగళూరు, పూణేకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఐటీ కానివ్వండి, మిగతా ఉద్యోగులు. హైదరాబాద్ వంటి అలాంటి పట్టణాన్ని పెట్టుకొని పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలి తెలంగాణ యువత? అందుకోసమనే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము చాలా మంచి నిర్ణయము. ఇది యువతకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి నిర్ణయంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో మొత్తము ఆల్రెడీ ఎక్కడెక్కడ ఏం చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఇంటర్మీడియట్ పైన చదివినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకేం శిక్షణ ఇవ్వాలి, అదేవిధంగా బీటెక్ అలాంటి చదివినటువంటి వాళ్ళకు ఉండేటువంటి శిక్షణ ఏమిటి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన విషయంలో అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతుంది. ఇంకొక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎక్కడైతే ఇప్పుడు బీటెక్ కానీ ఈ విధంగా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి చదివినటువంటి వచ్చినటువంటి విద్యార్థులు సరైనటువంటి స్కిల్ లేక వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావటం లేదు. అందుకని ఆ విధంగా సరైనటువంటి ప్రామాణికాలు పాటించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీల మీద కూడా చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే మొత్తము ఈ యువతరానికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో అన్ని కోణాల్లో కూడా చక్కదిద్దేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఇది ఖచ్చితంగా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తలంటే శ్రీదేవి గారు. రైట్.